పాలకోడేరు అధికారుల నిర్లక్ష్యంతో జగనన్న కాలనీ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ, డాక్టర్ కోరం ముసలయ్య అన్నారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జేసీ రామసుందర్ రెడ్డికి గొరగనమూడి జగనన్న లేఅవుట్కు సంబంధించి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొరగనమూడి జగనన్న కాలనీలో 198 మందికి పట్టాలు మంజూరు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారన్నారు. సర్వే నెంబర్ 98లో డి పట్టా భూమి 4 ఎకరాల 92 సెంట్ల స్థలం రైతుల నుంచి తీసుకుని డబ్బులు చెల్లించకుండా అధికారులు కాలయాపన చేశారన్నారు. సెంటున్నర చొప్పున పట్టాలు పంపిణీ చేసి లబ్ధిదారులకు భూమిని స్వాధీనం చేయలేదన్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అధికారులు స్పందించి వెంటనే రైతులకు నష్టపరిహారం, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం మరి పెన్నాడ గొరగనమూడికి సంబంధించినటువంటి ఈ ఒక భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మనం చూస్తున్నాం. మిత్రులారా, దయచేసి వినండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నవరత్నాల్లో భాగంగా జగనన్న ఇల్లు నిర్మాణ కార్యక్రమంలో పేద ప్రజలకి ఇల్లు ఇస్తారన్నారు. కానీ సంతోషమే, కానీ మరి ఇక్కడ ఇటువంటి భూమిని ఆ రోజు ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్ ఇచ్చినటువంటి ఎస్ఐండ్ భూమిని, పట్టా భూమిని రైతుల దగ్గర తీసుకుని ఆ రోజు సొమ్ము చెల్లించాలని చెప్పి మరి రైతులకి, ఇక్కడ ఉన్నటువంటి రైతులకి 8 మంది రైతులకి, లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వకపోగా మరి చేతి ఓటలు చూపించి ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, విఆర్ఓస్, మళ్ళీ ఆర్ఐ గారు, పంచాయతీ సిబ్బంది మరి వాళ్ళకి పట్టాదారులు, లబ్ధిదారులకి అందరికి కూడా 300 సుమారుగా మరి డెల్టా పేపర్ బిల్ ఏదైతే ఉందో అక్కడ కానీ ఇక్కడ కానీ సుమారు పెన్నాడ గొరగనమూడికి 300 మందికి సుమారుగా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా అనేక గ్రామాల్లో పోర్చడం జరిగింది, ఇల్లు కట్టుకోవడం జరిగింది సెంటున్నర భూమిలో. కానీ ఇక్కడ మా దురదృష్టం ఏంటంటే మరి ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా, కలెక్టర్ గారికి చెప్పాం, మంత్రి గారికి చెప్పాం, అనేక మంది జాయింట్ కలెక్టర్ గారికి చెప్పినప్పటికి కూడా ఇంతవరకు కూడా పూడికి కానీ పట్టా కానీ ఊరి నుంచి చూస్తుంటే, గొరగనమూడి పెన్నా నుంచి ఊరి నుంచి చూస్తుంటే సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో అన్నీ కూడా పొలాలే దూరం. ఇక్కడ డెల్టా పేపర్ మిల్లి, వేండ్ర కాలువ మరియు ఊరు చివరి 5 కిలోమీటర్ల దూరంలో ఇస్తే మరి గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు చదువుకోవడానికి కానీ మరి అనేక మంది ఎలా వెళ్తారో. ఒక డ్రింకింగ్ వాటర్ లేదు, కరెంట్ లేదు, పూడికి విధానం లేదు. పట్టా ఇచ్చారు కానీ చేతి ఓటలు చూపించి ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో మరి ఈ పెన్నాడ గొరగనమూడి మరి లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలి. మరి భూమిలో ఉన్నటువంటి హక్కుదారులకి డబ్బులు ఇచ్చి పరిహారం ఇవ్వాలి. లేని పక్షంలో ఈ భూములు రైతులకు అప్పచెప్పి మేమే దగ్గర దున్నించి వ్యవసాయ భూమిగా మార్చుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఈ సర్పంచ్ ఇద్దరు వెళ్ళడం జరిగింది, మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ కూడా మంత్రి గారి మాట కూడా పక్కన పెట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా పని చేయకపోవడం, ఆ జాయింట్ కలెక్టర్ గారు పని చేయకపోవడం, ఆర్టీఓ గారు పని చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ, ఈ లబ్ధిదారులకి మరి ఎక్కడైతే పెన్నాల్లో మరి ఇంచుమించుగా ఒక 20 ఎకరాల్లో భూమి గవర్నమెంట్ భూమి ఉంది. పెన్నాడ పాలెంలో ఓడగుంట 2.5 ఎకరాలు, మరి ఎల్లారం చెరువు ఎకరం 25 సెంట్లు, ఎండోమెంట్ భూమి 5 ఎకరాలు, 5.5 ఎకరాలు, నాన్ లేఅవుట్లో 200 ఎకరాలు ఉన్నాయి. అందులో మరి 10% రిజర్వ్ భూమి ఇచ్చినప్పటికి కూడా అందులో 10-15 ఎకరాలు ఉంటుంది. సచివాలయ భవనానికి, రైతు భరోసా భవనానికి, అలాగే మరి ఇళ్ల స్థలాల పట్టాలకి, పిఎస్సి సెంటర్కి అన్ని విధాలుగా సరిపోయే స్థలం అక్కడ ఉంటే మరి చేతి ఓటం చూపించి పంచాయతీ అధికారులు కుమ్మక్కయ్యి ఈ భూమిని, పనికిరాని భూమిని అప్పచెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సదా మీ సేవలో డాక్టర్ కోరం ముసలయ్య విన్నవించుకుంటాం మిత్రులు.